శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి రాత్రి 11:08 వరకు, తదుపరి షష్ఠి. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. విష్కంభ యోగం ఉదయం 9:25 వరకు, తదుపరి ప్రీతి యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 12:13 వరకు, తదుపరి తైతుల కరణం. వర్జ్యం రాత్రి 10:31 నుండి 12 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:40 వరకు. అమృత ఘడియలు ఉదయం 5:53 నుండి 7:25 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేటి తిథివారాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాటి తిథి పంచమి, వారం బుధవారం. పంచమి శక్త్యాత్మకమైనటువంటి తిథి, బుధవారం విష్ణాత్మకమైనటువంటి వారం. ఎందుకు అంటే ఈ వారాధిపతి బుధుడు, ఆయనకి అధిదేవత విష్ణువు. అటువంటి ఈనాడు నారాయణుడైనటువంటి విష్ణు భగవానుడి యొక్క స్తోత్రపారాయణ, నారాయణి అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. అందులో ఇవాళ నక్షత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే, నక్షత్రం ఈనాడు ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠాచ స్రవిష్టాచ వసుర్వాసవయేవచ అని అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం. కొంతమంది కావ్యాల్లో ధనిష్ఠా నక్షత్రం అంటే ధర్మనిష్టను ప్రసాదించేటటువంటి నక్షత్రం అని కూడా కొంతమంది కవులు చమత్కారంగా ఆ నామం గురించి చెప్పడం జరిగింది. అటువంటి ఈ ధనిష్ఠా నక్షత్రానికి నక్షత్రాల్లో అధిపతి కుజుడు. అటువంటి కుజుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈనాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, అలాగే ముఖ్యంగా నారాయణీయం అనేటటువంటి ఒక స్తోత్రం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఆ స్తోత్రాన్ని కనుక ఈనాడు పారాయణ చేసి అమ్మవారి దర్శనం కనుక చేసినట్లయితే, ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళు సంకల్పించినటువంటి, వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఉద్యోగ సిద్ధి కలుగుతుంది. అట్లాగే బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు కూడా వారి కామ్యసిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. అటువంటి నారాయణి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలంగా ఉంటాడో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటి రోజు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, బుధవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో చంద్ర శనులు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే, అనుకోకుండా ధన లాభ యోగం కనిపిస్తుంది. వచ్చినటువంటి ధనాన్ని సరైనటువంటి చోట మాత్రమే నిలువ చేసుకోవడం సరైన పని తప్ప, అధికమైనటువంటి లాభాన్నో వడ్డీనో ఆశించి మరెవరికో రుణంగా ఇవ్వడం ఏమాత్రమూ సరి కాదు. కొత్తగా భూముల్లో, అలాగే పొలాలను వంటివి కొనడం అనే ఆ విధానాన్ని కొద్దిగా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలకి మంచి అవకాశం ఉంది కాబట్టి పొదుపుతనాన్ని పాటించడం ఎంతైనా అవసరం.
వృద్ధులైనటువంటి వారు ఏదో ఒక కొత్తదైనటువంటి పనిని చేయాలనే ఆలోచనకి ఉన్నప్పుడు నిరుత్సాహపరచడం సరి కానే కాదు. వారిని ఆ విధమైనటువంటి కాలక్షేపాన్ని చేసుకునేలా చేయడం చాలా చాలా అవసరం. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల సర్వజన సహకారం లభిస్తుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. మరింతగా వృత్తిని చేసుకున్నట్లయితే మరింత ఆదాయం లభించే అవకాశం గోచరిస్తుంది. కానీ తాత్కాలికమైనటువంటి నిరుత్సాహం కారణంగా ఎక్కువ వృత్తిని చేయలేకపోవచ్చు, ఆదాయాన్ని పొందలేకపోవచ్చు. ఇది ఈ రోజుకి మాత్రమే. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార స్థలాల్ని మార్చాలి అనే ఆలోచన కానీ, లేదా వ్యాపార స్థలాన్ని విస్తృతం చేయాలనేటువంటి ఆలోచన కానీ కలుగుతుంది. దానికోసం అయ్యేటటువంటి ఖర్చు మరింతగా ఎక్కువ అయ్యేసరికి వెంటనే తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటూ కనిపించవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి గృహిణులు మాట్లాడేటువంటి మాటలో కొద్ది తొందరతనం గోచరించే అవకాశం ఉంది. తద్వారా బాంధవ్యం దెబ్బతినకుండా ఉండేలా ప్రవర్తించడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు రామచంద్రమూర్తిని ఆరాధించినట్లయితే దాంపత్య అన్యోన్యభావం కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ద్వైధీభావమైనటువంటి ప్రవర్తనతో, అంటే ఇటు అటు రెంటికి మధ్య ఊగిసలాడేటటువంటి తనంతో ఉంటారు. ఆలోచన విషయంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో కష్టం మరింతగా ఉండేటటువంటి కారణంగా ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారుదామా అనే ఆలోచనకు వస్తారు. కానీ జీతపు పెంపు కారణంగా మారలేకపోతారు. సంతానానికి సంబంధించినటువంటి ఆ చేర్చేటటువంటి ప్రదేశం విషయంలో ఇటు అటు అనేటటువంటి సందర్భంలో ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. విద్యార్థులు తమ విద్యా ప్రతిభని చూపించినటువంటి సందర్భంగా వచ్చినటువంటి కళాశాల ప్రవేశంలో దేనిలో చేరాలి అనేటటువంటి విషయంలో సంశయాస్పదమైనటువంటి బుద్ధితో ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆలోచన, ఆదాయము గురించి ఆలోచించేటప్పుడు వృత్తిని మార్చడం మంచిదా, లేక వృత్తిలోనే కొనసాగడం ఉత్తమమా అనే ఆలోచనలో ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని ఆలోచించేటటువంటి సందర్భంలో కూడా ఇదే విధమైన ద్వైధీభావమైన ఆలోచనతోనే కనిపిస్తారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించినట్లయితే క్రొత్తమైనటువంటి ఆలోచనల్ని కలగజేస్తాడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో ఏ విధమైనటువంటి సంశయాస్పదమైనటువంటి భావము లేకుండా ఉండగలుగుతారు. వృత్తిని మరింతగా పెంచాలనేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదిస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా అన్ని విషయాల్ని బహిరంగపరుచుకునేటటువంటి కారణంగా కొన్ని ఇబ్బందుల్ని కూడా అనుభవపూర్వకంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వస్తారు. తాము చేస్తున్నటువంటి వృత్తి ఏదుందో ఆ వృత్తిలో మరింత ఎదగడం కోసమని ఓ ఆలోచనని చేస్తారు. ప్రస్తుతానికి ఆలోచన అమలయ్యే అవకాశం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనుకూలత బాగా ఉంటుంది. భాగస్వాములు పెట్టుబడిని మరింతగా పెంచే అవకాశం ఉన్న కారణంగా మరింత ఆనందంగా ఉండగలుగుతారు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయుడిని సేవించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఉత్తరం దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి జాగ్రత్తలతో ఉంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తొందరతనాన్ని ఏమాత్రము కలిగి ఉండరు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో 1-2 మార్లు ఆలోచించి మాత్రమే చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లోనూ ఉండకుండా ఉండేందుకు పూర్తి జాగ్రత్తలన్నింటినీ
తీసుకుని కనిపిస్తూ ఉంటారు. చెల్లించవలసినటువంటి ఆ వ్యాపార సంస్థలకు కానీ లేదా వృత్తికి కానీ లేదా ఉద్యోగానికి కానీ అన్నిటికీ కూడా చెల్లించవలసిన పన్నుల్ని సకాలంలో చెల్లించేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. ఏ విధమైనటువంటి కష్ట నిష్ఠురాలు ఈ రోజున చెప్పుకోదగినటువంటివి ఈ రాశి వారికి ఉండవు. తల్లిదండ్రుల్లో ఇద్దరికీ సంపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత ఉండేటటువంటి దిశగా ఆ విధమైనటువంటి ఔషధ సేవని చేయిస్తారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రోజుని గడపగలుగుతారు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వరుని కానీ పూజించినట్లయితే తప్పక ధైర్యాన్ని ఇస్తాడు. దాంతోపాటు చక్కనైన అనుకూల భావాన్ని కూడా కలగచేస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. ఏదో ఒక చోట ముఖ్యమైనటువంటి స్థలాన్నో ఇంటినో ఏర్పాటు చేయాలి అని అనుకుంటారు. అయితే అది ఏమాత్రము సాధ్యం కానే కాదు. ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతులు ఏవైతే ఉంటాయో వాటిని చేపట్టి సరైనటువంటి తీరులో వాటిని ముగింపు చేయడం కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టే ఆలోచనలో ఉంటారు. జరుగుతూ ఉంటుంది కూడా. న్యాయస్థానంలో ఏ విధమైన అభియోగాలు అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. దైవానికి దాన ధర్మాలకి ముఖ్యమైన విరాళాలను వేటినో ఇయ్యాలి అని ఆలోచిస్తారు. ప్రస్తుతానికి అది మాత్రం ఆలోచన దశలోనే ఉంటుంది, అమలయ్యేటువంటి విధానంలో ఉండకపోవచ్చు. సమీపమైనటువంటి ప్రదేశానికి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రణాళిక ప్రకారమే ఖర్చు చేయడం మంచిది తప్ప దైవ అభినివేశం మీద ఎక్కువ ఖర్చు చేసుకోవడం ఏమాత్రం సరికాకపోవచ్చు. నిందాకారణంగా కూడా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు సూర్యభగవానుడిని పూజించినట్లయితే కొత్తదైనటువంటి ఆలోచన కిరణాన్ని ప్రవేశపెడతాడు బుద్ధిలో. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తాము చేసినటువంటి నిర్ణయాలు పూర్వం ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆనందంగా కూడా ఉండగలుగుతారు. తాను తన సోదరులు ఒకే ఒక ప్రదేశంలో ఉండేటువంటి కారణంగా కుటుంబ ఐకమత్యం కోసం తీవ్రమైన కృషిని చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరు ఉద్యోగస్తులుగా అయినట్లయితే మంచి శ్రమని చేస్తూ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేస్తూ ఉంటారు. వృత్తి పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా వ్యాపార రంగానికి సంబంధించిన ఆదాయం విశేషంగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపార స్థలాన్ని మార్చాలని కానీ ఆ స్థల అభివృద్ధి కోసమని ప్రకటనలని చేయాలని కానీ ఆలోచన ఏమాత్రమూ లేకుండానే మంచి వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. తమకున్నటువంటి ఆదాయానికి సంబంధించిన వనరులన్నింటినీ కూడా చక్కగా ఆర్థికంగా సరిచేసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగము రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో తీవ్రమైనటువంటి కృషిని చూపిస్తారు. విద్యార్థులు విద్యా ప్రతిభని చూపించినటువంటి కారణంగా ఉత్తమ కళాశాల ప్రవేశం లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. దూర ప్రయాణాలన్నింటినీ కూడా తన క్రింద ఉండేటటువంటి ఉద్యోగుల చేత చేయిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వ్యాపార అభివృద్ధి కోసం బాగా పరిశీలనతో ఉంటారు. ఎవరిని తొందరగా నమ్మే అవకాశం ఉండదు. తొందరగా నమ్మరు కూడా. ఐకమత్య భావన కుటుంబంలో ఉండేలా అందరినీ ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తదైనటువంటి వాహనాన్ని కొనాలి అనే ఆలోచన బలంగా ఉంటుంది. దాదాపుగా ఈ వారంలో కొనే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. తమకంటూ ప్రత్యేకమైన ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం కోసం కోరుతారు. రుణం తప్పక లభించే అవకాశం ఉంది. తప్పక కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుణ్ణి
పూజించినట్లయితే కుటుంబ రక్షణ దక్షతని ఏర్పాటు చేస్తాడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి తొందరపాటుతనము లేకుండా కనిపిస్తారు. అతి ముఖ్యమైనటువంటి పత్రాలు ఏవో కనిపించినటువంటి కారణంగా తాత్కాలికమైన మానసిక ఆందోళనతో ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విద్య పట్ల విశేషమైనటువంటి కృషిని శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. సంతానం కూడా విద్యలో ప్రతిభని చూపిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఉండేటువంటి పెద్దలకి ఏ విధమైన అనారోగ్య భావన ఉండకపోవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కడైనా ఆ తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటే దిగులు పడిపోవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. తాత్కాలిక అనారోగ్యం మాత్రమే. వివాహానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని స్పష్టంగా చేస్తారు. అయినప్పటికీ కూడా ముడిపడే అవకాశం చాలా తక్కువ. బుధవారం సందర్భంగా ధనురాశి వారు అనంత పద్మనాభ స్వామిని పూజించినట్లయితే చెప్పలేనటువంటి ఐశ్వర్యాన్ని సొంతం చేస్తాడు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది మాత్రమే జరగాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. తద్వారా కుటుంబంలో ఐకమత్యం తాత్కాలికంగా భంగమయ్యే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంతపు తీర్థయాత్రలకు వెళ్ళాలని గట్టిగా ఆలోచిస్తారు. తప్పక బయలుదేరే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యయం చేయడమే మంచి తప్ప లెక్క లేకుండా ఖర్చు పెట్టినందువల్ల తిరిగి రుణాన్ని చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా మిత్రులతో అలాగే శ్రేయోభిలాషులతో బంధువులతో మాట్లాడేటువంటి సందర్భంలో తొందరపాటుతనం ఉండడం కానీ లేదా వాగ్దానాలని చేయడం కానీ లేదా సవాళ్ళని చేయడం కానీ పూర్తిగా మానుకోగలగాలి. రుణాన్ని చేయకపోయినప్పటికీ కూడా అడ్డుగా ఉండి రుణాన్ని ఇప్పించడం మరింత ప్రమాదకరమనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఔషధ సేవ చేస్తే అనారోగ్యం తొలగిపోతుంది కదా అనే అభిప్రాయంతో విశేషమైనటువంటి ఔషధ సేవని 4-3 వైద్యుల దగ్గర చేసేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అది ఏమాత్రమూ సరి కానే కాదు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి పూజించినట్లయితే తప్పక అమోఘమైన మంత్రసిద్ధిని కలగజేస్తాడు. కొత్తవైనటువంటి ఊహలని ఏర్పాటు చేస్తాడు. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. పసుపచ్చన కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, గుంభనగా ఉంటారు. ఏ విధమైనటువంటి బహిరంగ విధానము ఉండదు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా సంతానంలో అవివాహితులైనటువంటి వారి వివాహం గురించిన ప్రయత్నాలని తామే స్వయంగా వెడుతూ ముమ్మరంగా చేస్తారు. తప్పక సత్ సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామికంగా ఉన్నతిని పొందడం కోసమని ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. కానీ పెద్దగా భాగస్వాములు కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వచ్చిన భాగస్వాములు కూడా ఎక్కువ పెట్టుబడిని పెట్టి ఎక్కువ ప్రోత్సాహాన్ని చూపించగలిగిన అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి అప్పు వడ్డీతో మరింతగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా అవతల వ్యక్తి నుండి ఒత్తిడి అధికం అవుతూ ఉండేటువంటి కారణంగా క్రమంగా తీర్చాలనే ఆలోచనకు వస్తారు. తీర్చివేస్తూ ఉండడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీహరిని కానీ పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక భావాన్ని కలగజేస్తాడు. ఉత్తరం దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా అనారోగ్యం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మెడకు సంబంధించిన, తుంటికి సంబంధించిన, మడమలకు సంబంధించిన అనారోగ్యం గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువ ఆలోచించేటటువంటి సందర్భంగా శిరోవేదన కూడా కలుగుతుంది. కాబట్టి ఆలోచించి ఎంతవరకు అవసరమో అంత ఆలోచనని మాత్రమే చేయడం చాలా అవసరం. వివాహాది ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా ఫలించే అవకాశం చాలా తక్కువ. దూరపు ప్రాంతంలో ఉన్నటువంటి స్థలం ఏదైనా ఉన్నట్లయితే అది ఖాళీ స్థలం కానీ అయినట్లయితే
తగినటువంటి బందోబస్తు చేయించడం చాలా అవసరం. ముఖ్యంగా పాడి పశువులు కానీ అలాగే గేదెలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటి విషయంలో ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శంకరుణ్ణి పూజించినట్లయితే మానసిక ప్రశాంతతని కలగజేస్తాడు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఏ విధంగా నైవేద్యం సమర్పిస్తే సంపూర్ణ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, దైవానికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మన నిత్య పూజ చేసేటప్పుడు దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ పంచలోహాలతో చేసిన పాత్రలో కానీ దైవానికి నైవేద్యం సమర్పించాలి. అంతేగాని గాజు పాత్రలలో, స్టీలు పాత్రలలో, ప్లాస్టిక్ పాత్రలలో భగవంతుడికి నైవేద్యం సమర్పించరాదు. అలా సమర్పిస్తే నైవేద్యం సమర్పించిన ప్రయోజనం తగ్గిపోతుందని మనకు సంప్రదాయంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ పాత్రలేవి అందుబాటులో లేని పక్షంలో అరటి ఆకులు అయినా సరే దైవానికి నైవేద్యం సమర్పించవచ్చు. దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు మనం ఏ గిన్నెలో అయితే నైవేద్యాన్ని వండామో ఆ గిన్నెనే భగవంతుడి దగ్గర ఉంచి నైవేద్యంగా సమర్పించినట్లయితే దైవం యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఏ దైవానికైనా సరే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నైవేద్యాలలో బెల్లానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఏమాత్రము దోషము అంటనటువంటి వస్తువు బెల్లము. కాబట్టి బెల్లాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కండ చక్కెర అంటే కలకండ దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అనారోగ్యాల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆయుష్ను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఖర్జూర పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికంగా ఉన్న అశాంతి తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు. అరటి పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కనుదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడటానికి అటుకులు పాలు వీటిని కలిపి అందులో పంచదార కలిపి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. కనుదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీదేవికి క్షీరాన్న నైవేద్యం సమర్పించిన, దద్యోజన నైవేద్యంగా సమర్పించిన తొందరగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికైతే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెడితే తొందరలోనే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తికి వడపప్పు పానకం నివేదన చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో చేసిన పదార్థాలు నివేదన చేస్తాం. కానీ విష్ణుమూర్తికి వెన్న నివేదిస్తే తొందరగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. గణపతికైతే ఉండ్రాళ్ళు, ఆంజనేయ స్వామికైతే కేసరి, అరటి పండ్లు నివేదన చేయటం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఇలా దైవానికి రకరకాల నైవేద్యాలు సమర్పించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మనం పూజా మందిరంలో భగవంతుడి పూజకు వినియోగించే పసుపు కుంకుమలు మార్చుకుంటూ ఉండాలి. పూజా మందిరంలో పసుపు, కుంకుమ, అక్షింతల విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.